మీకు నిద్ర సమస్య ఉందా? రాత్రి 1-2 అవుతున్నా నిద్ర పట్టక బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నిద్రలేమి సమస్య ఎందుకొస్తుంది? దాని ప్రభావాలు ఏమిటి? ఈ సమస్య నుండి బయటపడాలంటే మన సైన్స్ ప్రకారం అలాగే మన పూర్వీకులు పాటించే చిన్న చిన్న చిట్కాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అసలు మనకి నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఈ మధ్యన అందరికీ ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం స్ట్రెస్, ఆందోళన మరియు ఒత్తిడి పెరిగిపోతుంది. దీనివలన చాలా మంది నిద్ర పట్టక కళ్ళు మూసుకొని అటు ఇటు దొర్లుతారు, కానీ నిద్ర మాత్రం త్వరగా పట్టదు. పెరుగుతున్న టెక్నాలజీ వలన చాలా మంది పడుకునే ముందు మొబైల్, ల్యాప్టాప్ లాంటివి వాడడం ఎక్కువ అవడం వల్ల కూడా చాలా మందికి నిద్ర త్వరగా రావడం తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో తగినంత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య చాలా మందిని వెంటాడుతుంది. కాఫీ, టీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. కొంతమందికి కొన్ని ఆరోగ్య సమస్యలు అనగా థైరాయిడ్, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండడం వల్ల కూడా నిద్ర త్వరగా పట్టదు. సో ఇలా నిద్ర పట్టకుండా బాధపడుతున్న వారు ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, లేచే అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే మీ బాడీలోని బయోలాజికల్ క్లాక్ సరై మీరు పడుకున్న వెంటనే నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిద్రకు 1 గంట ముందు ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు చూడడం మానేయాలి. ఇలా చేస్తే మీ కంటి మీద ఎలాంటి లైట్ పడకపోవడం వలన నైట్ టైం మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపుచ్చే హార్మోన్. ఇది మన బాడీలో ఎంత రిలీజ్ అయితే మనం అంత త్వరగా నిద్రలోకి జారుకుంటాం. ముఖ్యంగా నిద్రకు ముందు స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి. స్నానం చేయడం వలన మన శరీరం కూల్ డౌన్ అయ్యి నిద్ర త్వరగా రావడానికి సహాయం చేస్తుంది. అలాగే మృదువైన సంగీతం వినడం, పుస్తకం చదవడం వలన కూడా నిద్ర త్వరగా వస్తుంది. సైంటిఫిక్ లెక్కల ప్రకారం మెగ్నీషియం, ట్రిప్టోఫాన్, మెలటోనిన్ కలిగిన ఆహారాలు అంటే బాదం పప్పు, పిస్తా పప్పు, పాలకూర, బ్రెజిల్ నట్స్ వంటి ఆహార పదార్థాలు సాయంత్రం 6 లోపు తింటే మనకి త్వరగా నిద్ర వచ్చేలా చేస్తాయి. నిద్రకు ముందు శరీరాన్ని, మైండ్ని రిలాక్స్ చేసే చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయండి. ఇప్పుడు కొన్ని నిద్రని త్వరగా తెప్పించే కొన్ని హోమ్ రెమెడీస్ని చూద్దాం. చామంతి టీ. ఇది సహజంగా నిద్రను ప్రేరేపించే ఔషధం లాంటిది. దీనిని తాగడం వలన కొన్ని నిమిషాల్లోనే నిద్రలోకి వెళ్ళొచ్చు. మన ఇంట్లో ఉండే వెన్నపూసలో కొంచెం జీలకర్ర కలిపి తినడం ద్వారా నిద్రను ప్రేరేపించేందుకు సహాయపడుతుంది. తల, మెడ ప్రాంతంలో తేలికగా పుదీనా, లావెండర్ ఆయిల్ మర్దన చేయడం రిలాక్సేషన్కు సహాయపడుతుంది. అలాగే ఈ ఆయిల్ వాసనకి మనం నిద్రలోకి జారుకోవచ్చు. ఇంకా నిద్రపోయే ముందు మీకు కొన్ని సలహాలు, సూచనలు. మీరు పడుకునే రూమ్ చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉండాలి. భయాందోళనలు తగ్గించుకోవడం కోసం నిద్రకు ముందు ధ్యానం చేయండి. బెడ్ మీద పడుకున్నాక ఎంతసేపటికి నిద్ర రాకపోతే మీరు మీ మనస్సులో 100 నెంబర్లను రివర్స్లో మెల్లగా కౌంట్ చేస్తూ ఉండండి. 50-40 నెంబర్స్ కౌంట్ చేసే లోపే మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు ఆరోగ్యంగా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మీకు ఏ చిట్కా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.